హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి రూము కిచెను మా మదర్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మా ఇంట్లో నూకాల తల్లి పండుగ చేసుకుంటున్నాం అనమాట. సో పూజకి సంబంధించి మా మమ్మీ కుకింగ్ చేస్తుంది. సో దీని వచ్చేసి మా చిన్నన్నయ్య అనమాట. సో వేపాకుల్ని కడుతున్నారు. సో ఇది ఎందుకు కడుతున్నారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో మా మమ్మీ అలా కిచెన్లో పనులన్నీ పూర్తి చేసింది. సో ఒకటి అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో అవి పంచదార అట్లు వేయడం. సో అది మనకి అప్పచెప్పిందనమాట. సో మన కుకింగ్ లెవెల్స్ అసలే వెరైటీ లెవెల్లో ఉంటుంది. అందులోనే మనకి కుకింగ్ లెవెల్స్ అప్పచెప్తే మరి మామూలుగా ఉండదు. సో మా మమ్మీ అయితే నాకు ఆ పంచదార అట్లు వేయమని చెప్పి వెళ్ళిపోయిందనమాట పూజకి సంబంధించిన పెట్టుకోవడానికి. సో మనం దానికనేది ప్రిపేర్ చేస్తున్నాం. అసలే మనకు వంట వచ్చినవి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్: టమాటా రైస్, ఎగ్ రైస్ అండ్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వెజ్ పులావ్ అనమాట. సో ఆల్మోస్ట్ టిఫిన్లో అయితే చేస్తాను. మనం డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా. సో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అయితే ఎలా ఉంటుందో మీకు ముందు తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఇంకెందుకు లేటు. సో మా మమ్మీ అయితే పూజకి సంబంధించి పువ్వులు అవన్నీ పెడుతుందనమాట. సో మనము అట్లు అనేది వేసేద్దాం, వచ్చేయండి. నా కుకింగ్ స్కిల్స్ని చూసి అస్సలు నవ్వకండి గాయస్, ఎందుకంటే నేనే నవ్వుకున్నాను నా కుకింగ్ స్కిల్స్ని చూసి. సో మీరు అస్సలు నవ్వకండి. అవి యాక్చువల్లీ పంచదార అట్లు కాబట్టి అంత చిన్నగా వేస్తున్నాను. ఏంటి ఇంత చిన్నగా వేశారని మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే వేసుకోకండి గాయస్. నాకు వచ్చినవే అంతంత మాత్రాన. ఇంకా దాంట్లో కూడా మీరు కామెంట్స్ చేసి నన్ను డిసప్పాయింట్ చేయకండి గాయస్, ఓకేనా? సో అలా వేసేసి మా మమ్మీ అయితే పూజకు సంబంధించినవన్నీ రెడీ చేస్తుంది. సో నేను కూడా ఇక్కడైతే వంట పూర్తి చేసుకొని ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో దీన్ని కూడా కంప్లీట్ చేసుకొని నేను కూడా పూజ గదిలోకి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకోవడానికి అండ్ బొట్లట్టి పెడుతున్నాను అనమాట. సో మా మమ్మీ పూజకి రెడీ అవుతుంది, కిందన అన్నీ చేస్తుంది అనమాట. సో పైన అయితే చేయము, సో కిందన అనేది చేస్తామన్నమాట. సో పెద్దలు వస్తారు సంథింగ్ ఏదో అంటారు కదా, సో అలా అనమాట. సో ఇవి వచ్చేసి నూకాల తల్లి పండగ బయటని చేస్తారనమాట. మంచం అడ్డు పెట్టి మరీ చేస్తారంట. సో మీకు తెలుసో లేదో అండ్ మీ విలేజ్లో ఎవరైనా ఎక్కడైనా జరుపుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే, మా నాన్నమ్మ, మా మమ్మీ అయితే చేస్తారు బయటన మంచం అడ్డు పెట్టి. అప్పట్లో నులక మంచాలు ఉండేవి కాబట్టి నులక మంచాలు అడ్డు పెట్టి మరీ ఈ పూజ చేసేవారంట. సో ఇప్పుడంతా నులక మంచాలు ఎవడు వాడట్లేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడో విలేజ్లో ఉన్నాయి కానీ ఇక్కడైతే మన సిటీలో అలాంటివి ఏం లేవు కదా. అన్నీ దివానా కట్లు, డబుల్ బెడ్షీట్ అవే కదా ఉన్నాయి. సో అవి తీసుకొచ్చి బయటని పెట్టలేరు కదా. సో మా ఇంట్లోని అప్పట్లోనే మంచాలు అడ్డుపెట్టి చేసిన జనరేషన్ నుంచి జస్ట్ పూజ చేసి ప్రసాదం తినేసి అయిపోయిన జనరేషన్ వరకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్లో అసలు ఈ పూజలు చేస్తారా, ఇలాంటివి గుర్తుంటాయో కూడా మనకు తెలియదు కదా. అండ్ ఇక్కడ మీరు కావిళ్ళు చూస్తున్నారు కదా, ఇందాకలో మా అన్ని కట్టారు. సో అదేం కాదు, అవి ఎంతమంది ఉంటే అన్ని కడతారనమాట. సో అవి ఇంటి పెద్దయినా మా డాడీ తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు చేసి అక్కడ పెడితే పూజ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మా కుక్కలు చూస్తున్నారు కదా, మేము ఏం చేస్తున్నామని చెప్పి మా చుట్టుపక్కలే తిరుగుతున్నాయి అవి. వీళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్డు మీద ఏం చేస్తున్నారు అని చెప్పి అవి మమ్మల్ని అస్సలు వదలవు. సో చూస్తున్నారు కదా, సైడ్కి వెళ్ళి అని తీయబోతుకే సరిపోతుంది. సో అలా పూజ అనేది ఎండ్ చేస్తున్నాం అనమాట. ఇది ఈ ఇక్కడున్న ప్రసాదం తీసుకోవడానికి కూడా అప్పట్లో కల్చర్ ఉండేదంట. మంచం అడ్డు పెట్టి ఆ మంచం అవతల నుంచి విసిరేవాళ్ళంట. అవతల నుంచి పిల్లలు, అంటే మా డాడీ ఏజ్ అప్పుడు పిల్లలు ఉండేవారు కదా, సో వాళ్ళు పట్టుకొని తీసుకునేవారంట ప్రసాదాలు. కానీ ఇప్పుడు అలా ఎవరు లేరు, ఎందుకంటే ఎవరి ప్రపంచం వారిదైపోయింది. ఫోన్ చేతిలో ఉన్న, టీవీ ఉన్న, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు కదా. సో అలాంటి కల్చర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజంగానే ఓల్డ్ అనేది గోల్డ్ అనమాట. సో అలా మా పూజ అనేది ఎండ్ అయిందనమాట. సో వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.